ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ సంగీత కేసు విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. లక్ష్మణ్ గర్ల్ ఫ్రెండ్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ లో రాటుదేలిన సంగీత చెన్నై, కోల్కతా, ముంబై, అహ్మదాబాద్ పోర్టుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు సాగించినట్టు విచారణలో అంగీకరించింది. బర్మాలోని టింబర్ డిపోల నుంచి కోల్కతా పోర్ట్, ఎయిర్పోర్ట్ నుంచి చైనాకు పెద్ద మొత్తంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. నాగాలాండ్లో నకిలీ డాక్యుమెంట్స్ తో గన్స్ కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించారు. ఇంటర్ స్టేట్స్ లో లక్ష్మణ్ కుటుంబానికి ఉన్న పలుకుబడితో రాణించిన సంగీత లక్ష్మణ్ చేసిన అన్ని వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు తేల్చారు. అంటే మోస్ట్లీ వీళ్ళంతా ఇంటర్ స్టేట్. అంటే ఇప్పుడు మీరు లక్ష్మణ్ గురించి అర్థం చేసుకోవాలంటే ఆయన తమిళనాడు నుంచి బర్మా ఏరియాకి వెళ్ళాడు. బర్మా స్టేట్కి వెళ్ళాడు కనుక బర్మా స్టేట్లో అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ ఉన్నారు కనుక బార్డర్స్లో వీళ్ళకి అన్ని పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి. సో అలాగా మెయిన్గా ఆ ట్రాన్సాక్షన్ కానీ ఆ ట్రాన్సిట్ కానీ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. రెండోది వీళ్ళకు ఆ పోర్ట్స్ గురించి అలవాటు కానీ అయింది. కలకటా పోర్ట్ కానీ లేదా కలకటాలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ద్వారా కానీ దాని తర్వాత ఈ బర్మాలో ఉన్న టింబర్ డిపోస్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళకు ఆ ట్రేడింగ్ అంతా కొంత ఐడియా ఉంది కనుక ఆ ట్రేడింగ్ దేవర్ అబౌట్ డూ ఇట్. ఒక కలకటా ఒక ఇదే కాదు, ఈవెన్ అహ్మదాబాదు వైపు నుంచి కానీ వెళ్ళాయి. అంటే ఒక ముంబై పాసిబిలిటీస్ ఉన్నాయి, చెన్నై దగ్గర కనుక చెన్నై పాసిబిలిటీ, దాని తర్వాత కలకటా, ముఖ్యంగా కలకటా, చెన్నై అండ్ దెన్ ముంబై పోర్ట్స్. ఇక్కడ ఏంటంటే క్లియరింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అదే క్లియరింగ్ ఏజెంట్స్ దీన్ని చేస్తారు. సో క్లియరింగ్ ఏజెంట్స్ ఒకటి. రెండో విషయం ఏంటంటే రెడ్ శాండర్స్ కేసెస్ స్మగ్లింగ్ యాక్టివిటీ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు ఎవరైతే వైట్ శాండల్వుడ్ వర్క్ చేశారో వాళ్ళే రెడ్ శాండర్ స్మగ్లింగ్ పేపర్స్ని అవన్నీ జనరేట్ చేయడానికి పంపించడానికి నెట్వర్క్ అవన్నీ ఉంటాయి కనుక వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు. 2015 డిసెంబర్ 28న యాదమరి పిఎస్లో సంగీతపై రెడ్ శాండల్ స్మగ్లింగ్ కేసు నమోదైంది. 2 ఏళ్ల తర్వాత కోల్కతాలో సంగీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఆమెను మరి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు.